పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు రివర్స్. మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయినా. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేడు సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. కొనే నాతుడు లేడు, పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. బ్లాక్ బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో 180 రూపాయలు పై చిలుకుంటే 60 రూపాయలు 90 రూపాయలకు పడిపోయింది పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. వారి సమస్యకు తోడుగా నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చేదానికోసం, వారు పడతా ఉన్న బాధను చూపడం కోసం 40-50 వేల మంది ఏకంగా కార్యక్రమంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులతో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు. అక్కడికి రైతులు ఇంకా సంయమనంతో వ్యవహరించారు. రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల. అయినా నేను అడుగుతా ఉన్నా, ఈ 50,000 మంది ఆ 40 మంది మీద పడింటే వాళ్ళు బతికే వాళ్ళ అని. నిజంగానే వీళ్ళకి ప్రతిచర్య దిగింటే వీళ్ళు సంయమనం పాటించినారు కాబట్టి ఎటువంటి చర్య జరగల. అయినా ఆ తర్వాత మొత్తం 3 కేసులు పెట్టారు. పొగాకు రైతులకు సంఘీభావం తెలపడానికి జగన్ పోతే 3 కేసులు, 15 మంది రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపినారు. 15 మంది రైతులను అరెస్ట్ చేసినారు. నేను అడుగుతాను, అయితే చంద్రబాబు నాయుడు, మేము రైతులకు అండగా నిలబడితే నీకు వచ్చిన నష్టం ఏమిటి అని అడుగుతాను. నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది ఏమిటి? నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది అని అడుగుతా ఉన్నా. ఆయన చేయాల్సింది చెయ్యడు. ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారి మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, సేడిస్టిక్గా వ్యవహరించడం, ఇది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న సేడిజం. గత ఏడాది పోలీసులు వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ 18వ తారీఖున పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా. ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు, ఆలోచన చేసి చూసినప్పుడు. నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం, ఆశ్చర్యం అనిపించింది. వస్తే ఈయనకి బాధ ఏమిటి అని.
ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ. ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమాలకు రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి. దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ, ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా ఉన్నా. నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం, నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం, పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం, లాఠీ ఛార్జీలు చేయించడం. సత్తెనపల్లిలో పొద్దున్నే టౌన్లో లాఠీ ఛార్జ్ పొద్దున్నే భయం పెట్టేందుకు, నేను రాకమునిపే. కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ. పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే దానికోసం పోలీసులను పెట్టినారు. ఆశ్చర్యం కలిగించే విషయం. తర్వాత 5 కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు. అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? 131 మందికి నోటీసులు ఇచ్చినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపించినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం, రోజంతా కూర్చోబెట్టుకోవడం, వేధించడం. ఛార్జ్షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు. అంటే వాళ్ళకి నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరికిచ్చేదానికోసం. స్థానిక ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్స్లు అందరినీ కూడా జాయిన్ చేయించేసేస్తారు. చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం. ఎందుకు ఇంత కుట్రలు చేస్తూ ఉండరు?
ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి. అది సత్తా. అలా చేసి నువ్వు ఇలా అను, అలా చేసి నువ్వు ఇలా అను, అది సత్తా. అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు, వీళ్ళిట్టన్నారు, వాళ్ళు అట్ట మాట్లాడారు, ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం, స్టేషన్లో పెట్టడం ఏమిటి ఇది? చివరకు పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి, పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు, ఉప సర్పంచ్, వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు. ఎంతటి దారుణం అంటే, పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు. అంటే ఉప సర్పంచ్ బెట్టింగ్ అంట. ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా? నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. మరో ఉదాహరణ, ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే, తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులుంటే, మామిడి రైతులకు సంఘీభావంగా జూలై 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా. ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. గత సంవత్సరం తోతాపురి మామిడి గత సంవత్సరం 25 నుంచి 29 రూపాయలు కేజీ. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే 2.5-3 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు. ₹2 నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే